గిరిలో ప్రభా ఆ శిలువ సింహాసనం ఎక్కి నీ చేతులతో, నీ కాళ్ళతో, నీ శరీరముతో, నీ తలతో నీవు నన్ను అభిషేకించి నీ రక్తమును కార్చావు దేవా. నీ వందనాలు. నీ రక్తాభిషేకం వల్ల నా ప్రతి పాప అపరాధములు కడిగి ఆయన నీ పనివాడిగా పిలుస్తామని ఎప్పుడు అనుకోలేదు రాజా. కానీ ప్రభా బలహీనుడైన నేను తండ్రి, నీ పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు నా రాజా. నీ ప్రజలను హీనంగా తుచ్చంగా చూసేటువంటి మనుషులు నేను కూడా పాపుల్లో ప్రథమ పాపినని అపోస్తులైన పౌలు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకోవడం తప్ప నేనేమి చేయలేనని కూడా అనుకుంటున్నాను. అటువంటి బలహీనైన నన్ను ప్రభా బలవంతుడైన నేనున్నాను, నువ్వు నా దగ్గర నుంచో నేను నిన్ను వాడుకుంటాను. ఒక పిలుపు ద్వారా నాయన, ఒక ఆహ్వానం ద్వారా నువ్వు చాచిన 2 రెక్కల ద్వారా ప్రభా నన్ను పిలిచినందుకు నీకు వందనాలు. నన్ను మాత్రమే కాదు కానీ ఇక ఇక్కడ నిల్చుని ఈ దినమున ప్రభ నీ యందు భయము భక్తి కలిగి ఉదయకాలంలో సిద్ధపడి ఈరోజు